గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామమున శుభవందనాలు. చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం చూడండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది మరి? నీతి నిమిత్తం హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యం వారిది. అబ్రహాం ఏం చేసిండు? దేవుని నమ్మాడు, అతడు నీతిగా ఎంచబడాను. అప్పుడు ఎలా దేవుని నమ్మిండు? అబ్రహమా, నువ్వు తూరాన పట్టణం వదిలిపెట్టు, కానానుకు కాలినడకతో వెళ్ళు అన్నప్పుడు అతడు సమస్తం వదిలిపెట్టిండు. మళ్ళీ మెల్కీసెదెకుకు క్రమం చొప్పున దశమభాగం ఇచ్చిండు. కాబట్టి అతడు నీతిమంతుడని నీతి నిమిత్తము హింసింపబడ్డాడు. కాబట్టి అతడు అబ్రహాము దేవుని నమ్మిన అతడు నీతిగా ఎంచబడింది. మరి యేసు పరమ శిష్యులు చూడండి, ఒకే పిలుపు. మత్తయిని, మార్కును, లూకాను వీళ్ళందరినీ నన్ను వెంబడించుము అనగానే యేసయ్యను వెంబడించారు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి అంటే మనం ముందుకెళ్ళాలి, మనకు అభివృద్ధి కావాలి, మనము అన్నిట్లలో ముందుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మాట వినాలి, యేసయ్యను ఆనుకొని ఉండాలి. యేసయ్య అన్నాడు, ద్రాక్షలని తీగలు మీరు అన్నారు. కాబట్టి మనం నీతి నిమిత్తం హింసింపబడాలి. మరి యేసయ్య అన్నాడు, శాస్త్రాల నీతి పరిశీలన నీతి కంటే మీరు అధికం కాని పరలోక రాజ్యం చేరలేరు అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం పనిచేసే స్థలంలో కానీ మనం ఉన్న స్థలంలో కానీ క్రీస్తు కనబడాలి, క్రీస్తు మహిమ కనబడాలి. యోబు లాంటి యథార్థత ఉండాలి, అబ్రహాం లాంటి విశ్వాసం ఉండాలి, మోషే లాంటి సాత్వికం ఉండాలి. అప్పుడు ఉంటేనే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం నీతి నిమిత్తం హింసింపబడాలి. ఎందుకంటే ఈ భూలోకం అనే శాస్త్రం కాదు. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో నేల శపించబడ్డది, ముళ్ళపోలు గచ్చపోలు చేసినాయి. శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు ఇప్పటికీ. చూడండి, వరల్డ్ వైడ్ మోర్ దాన్ 650 crores. కానీ చాలామంది ఇందులో 400 crores క్రిస్టియన్స్, 200 కోట్ల మంది శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు. ఎందుకంటే అబ్రహాం లాంటి విశ్వాసం లేదు, నీతి లేదు, నోహు లాంటి విధేయత లేదు. నోహు ఏం చేసిండు? ఇల్లు కట్టద్దు అంటే ఓడ నిర్మించుకుంటే ఓడ నిర్మించుకున్నాడు. ఇప్పటికి కూడా క్రైస్తవులు గృహాలు కడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఎటు చూసిన భూకంపాలు, కరువులు, కాటకాలు, అగ్నిచిత రకరకాలు చనిపోతున్నారు. ఎందుకంటే క్రీస్తు అక్కడ సమీపంగా ఉంది, తెలిసి కూడా ఇల్లు కడుతూనే ఉంటారు. మరి మన నీతి నిమిత్తం హింసింపబడాలి. అబ్రహాం ఏం చేశాడు? ఒక పిలుపుకు లోబడ్డప్పుడు అబ్రహామా నీ సంతానము ఆశీర్వదించబడుతుందని చెప్పాడు. చూడండి, అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 25వ వచనం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశంలోని ఆదేశింపబడని చెప్పాను. నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడును. చూడండి, అబ్రహాంకు మొదటి కుమారుడు ఇస్మాయిల్. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, డేట్స్, ఖర్జూర పండ్లు, గోల్డ్ అంతా వరల్డ్ వైడ్ సప్లై చేసేది ఇస్మాయిల్ సంతానమే. అంటే అతని సంతానం ద్వారా అందరూ ఆశీర్వదించబడుతున్నారు. హిందువులు, సిక్కు, బుద్ధిస్ట్, జైన్ అన్ని మతస్థుల కంటే ఇస్మాయిల్ని ఆశీర్వదించిండు. పెట్రోల్, డీజిల్, డేట్స్ రకరకాలు. చూడండి, సౌదీ, ఎమిరేట్స్, ఖతార్ ఆ దేశాలలో మోర్ దెన్ 50 countries చూసిరా. వాళ్ళు అక్కడ ఆ డీజిల్, పెట్రోల్ మనకు సప్లై చేస్తారు. ఇక మన ఇండియాలో 108 రూపాయలు పోసుకుంటున్నాం. అది తక్కువ రేటే. వాళ్ళకు ఈ రేటు పెంచే అధికారం ఉంది, అయినా కానీ వాళ్ళు తక్కువ రేటుగా మనకు సప్లై చేస్తారు. అక్కడ పెట్రోల్ తీయడం, దాన్ని ఫ్లైట్లో తీసుకురావడము, లారీలో తీసుకురావడం, పెట్రోల్ బంక్ కమిషన్ అవన్నీ చూస్తే ఇంకా వాళ్ళకు మిగిలేది కొంచెమే. వాళ్ళకి 10 రూపీస్ 20 రూపీస్ పోతాయో తెలియదు. కాబట్టి వాళ్ళకు ఇచ్చిన ఆశీర్వాదం ఇస్మాయిల్కి ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆశీర్వాదాలు ఇస్తున్నాయి. ఇస్సాకుకు ఈ సైంటిస్టులు ఫ్లైట్ కనుక్కున్నది, థామస్ అల్వా బల్బు ఫార్ములాస్, ఇవన్నీ ధనవంతులు, టెక్నాలజీ చూసిరా. అబ్రహాం ఏం చేసిండు? ఒక నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు. సో మరి క్రైస్తవ ఆత్మ జీవితంలో నేను క్రీస్తుని అంగీకరించిన తర్వాత బిషప్ రెవరెండ్ గారు, ఏలియమెంగు గారు, దేశపేట ప్రకాష్ పాస్టర్ గారు, చిట్టపూర్ యోహాన్ గారు, జక్కయ్య పాస్టర్ గారు, బలిపీఠం గారు, కాలేబు గారు, ఇబ్రహీంపట్నం గిద్దూనయ్య గారు, వీళ్ళంతా నన్ను ఎంతో బలపరిచారు. నేను కొత్తగా క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆరాధనలలో, మీటింగ్స్లలో వాళ్ళ ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం ఇచ్చి ఎంతో ముందు నడిపించారు.
కాబట్టి ఈ క్రైస్తవ జీవితంలో మనం ఫలించాలంటే యాజకుల క్షేమం కోసం కూడా ప్రార్థన చేయాలి. మనం ఎవరి ద్వారా అభివృద్ధి చెందినమో వాళ్ళని దీవించాలి. మోషకి ఎంతమందిలో పడారు? కాలేబు, యెహోషువ, కాలేబు ఇద్దరి కానాను చేరుకున్నది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే అబ్రహాం లాంటి నీతి ఉండాలి, యాజకులను దీవిస్తూ ముందుకెళ్ళాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి జగిత్యాల జిల్లాలో చాలామంది యాజకులకు ఎంతో హెల్ప్ చేశారు. మరి ఇప్పుడు నేను ఈ 300 సంఘాల క్షేమం కోసం ప్రార్థన చేస్తాను. అందరి యాజకులు, పరిచారకులు. పరిచర్య అంటే నానా రకాలు, ఏదైనా ఒక పరిచర్యని దేవుని అనుకొని. కాబట్టి సాధారణ దుష్టుడు అపవాది గర్జన సింహం వల్ల ఉంటాడు. కాబట్టి మనని మాటల్లో, చూపులో, తలంపుల్లో మోసగించకుండా యథార్థత ఉన్నాం అనుకోండి, దుష్టుడు వేసే అగ్నిబాణాలని దేవుడు చల్లారిపేస్తాడు. ఓకే, మరి నీతిగా ఉండండి. మీరు వెళ్తున్నాం మందిరానికి, మీ పాస్టర్కు దశమామి వాడిని ఫలించండి, నాకు కాదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.